మానవాళి యొక్క సర్వతోముఖ వికాసం కోసం ఏ యోగశాస్త్రాన్ని సంస్కృతిలో సమ్మిళితం చేసి మహర్షులు మనకు అందజేశారో, ఆధునికులు నేడు అనుసరిస్తున్న వ్యక్తిత్వ వికాసం దాని నమూనాగానే మనం భావించవచ్చు. యోగ వికాసానికి అవసరమైన విశేష విజ్ఞానం మొత్తం భగవద్గీతలోని స్థితప్రజ్ఞ యోగంగాను ఆచరణ గీతగాను విశ్వవిఖ్యాతి చెందింది. మానవ సంబంధాలకు, వ్యక్తిత్వ వికాసానికి, ఆనందమయ జీవిత నిర్వహణకు, మనశ్శాంతికి ఆధారభూతమైనట్టిది మనోనిశ్చలత. అందుకు ఆలోచనలపై అదుపు అవసరం. ఆలోచనలపై నియంత్రణ సాధించేటందుకు ఉపదేశితమైనవే భగవద్గీతలోని స్థితప్రజ్ఞ యోగ శ్లోకాలు. ఆ శ్లోకావళిలో నిబిడీకృతమైన జనహిత భావాలను ఆచరించగలిగితే చెక్కు చెదరని మనోనిబ్బరం మన సొంతం. యోగ వికాసం వల్ల వనగూరే ప్రయోజనం, వ్యక్తిత్వ వికాసం వల్ల కలిగే ప్రయోజనం రెండూ సమానమే. సాధారణంగా మానసిక ఒత్తిడి, అలసత్వం, ఉద్రేకాలు వంటి వ్యతిరేక భావాలకు మనం లోనవుతూ ఉంటాం. వాటిని ఉపశమింపజేసుకుని తద్వారా జీవితాన్ని సుఖమయం, సుసంపన్నం చేసుకోవచ్చు. అందుకు యోగ్యంగా గీతా ప్రబోధం విశ్లేషణాత్మకంగా స్థితప్రజ్ఞ యోగంగా అందజేయబడింది. ఈ శ్లోకాల్లో వినవచ్చే అలౌకిక సందేశాన్ని నిత్య జీవితంలో అన్వయించుకుంటూ అందరూ సుఖశాంతులతో, మనోనిశ్చలత్వంతో, నిత్యానందంతో వర్ధిల్లెదరుగాక. శుభం భూయాత్.